నాకు ఒక స్వరం అయితే వినబడిందండి. నేనైతే చనిపోతాం అనుకున్నాను. అది తిరుగుతున్నప్పుడు ఏ కారైనా వచ్చి గుద్దేయచ్చు, ఆ లారీయే గుద్దేయచ్చు మమ్మల్ని. ఏదో ఒక స్వరం, నీకేం కాదు, యూఆర్ ఫైన్, యుల్ బి ఫైన్, నీకేం కాదు అనే ఒక స్వరం అయితే నాలో వినిపించింది. అది దేవుని స్వరమే అని నేనైతే నమ్ముతున్నాను. నేను దేవుడిని కల్లారా నేనైతే ఎప్పుడు చూడలేదు. మనమే అనుకుంటాము దేవుడు ఉన్నాడు అని. మన మనసులోనే ఉంటాడండి దేవుడు, ఎక్కడా లేడు. మన మనసులోనే మనం చేసే కార్యాలను బట్టి దేవుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు. నువ్వు మంచిగా ఉంటే దేవుడిని కాదు, మంచితనమే మంచిగా చేస్తాడండి. మన దేవుడు గొప్పవాడండి. మీరందరూ ప్రార్థన చేసుకొని ఏమి కష్టం వచ్చినా ప్రతిరోజు ఏదో క్షణంలో ఎన్నోసార్లు కాపాడుతాడండి మమ్మల్ని. ఒక్కసారి కాదండి ఇది. ప్రతిరోజు బయటకు వెళ్తుంటే, కారులో కూర్చుంటే దేవుని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడైనా సరే చిన్న చిన్న పనులకి ఆయన ఎంతో సాయం చేస్తూ ఉంటాడు. మనకి తెలియకుండా మనకి ఒక ఏమంటారు భరోసా. దేవుడు మనకు ఒక పెద్ద భరోసా అండి. ఏ దేవుడు ఇవ్వడండి ఆ భరోసా, మన దేవుడే ఇస్తాడు మనకి గొప్ప అండండి మన దేవుడు. నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏం కావాలి మనకి మన దేవుడు ఉన్నాడు. ప్రభువు స్తోత్రం. నాకు క్షణం ఈ పాస్టర్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ, పాస్టర్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రార్థనకి ఎస్పెషల్లీ మీ ప్రార్థన ఇలాగే కొనసాగించండి మా మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు.